జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. ఇవాళ హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ప్రేక్షకులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమతా రాక్షసాంతకం. అంటే ఎక్కడెక్కడ శ్రీరామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ మారుతి ఆనంద భాష్పములు నిండిన కళ్ళతో చేతులు తలపై వందన ముద్రలో జోడించి నాట్యమాడుతూ ఉంటాడు. ఇది హనుమంతుని నైజము. స్వచ్ఛమైన భక్తికి నిదర్శనం హనుమ. సంకల్ప సిద్ధికి ప్రతీకం హనుమ. నిజమైన దాసితత్వానికి ఆదర్శం హనుమ. హనుమంతుడు దైవాంశ సంభూతుడే, కాని ఈ సృష్టిలో నివసించే ప్రతి జీవికి ఆయన మార్గదర్శకుడు. అనంత శక్తియుక్తులు కలిగిన హనుమ వినమ్రుడై ఆ సీతారామచంద్రుల పాదాల చెంత చిరంజీవిగా వర్ధిల్లుతూ కార్యసిద్ధికి, కార్యనిర్వహణకు, కార్య విజయానికి అధిదేవతా రూపమై భక్తుల పూజలు అందుకుంటున్నారు హనుమ. హనుమంతుని జయంతి సందర్భంగా చిరాయువు అయిన హనుమంతుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుని జయంతిని జరుపుకుంటాం. హనుమంతుడు సీతారాముని దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దైవం హనుమాన్. ఆంజనేయుడు, భజరంగబలి, హనుమంతుడు, మారుతి వంటి ఎన్నో పేర్లతో భక్తుల పూజలు అందుకుంటున్న దైవం హనుమాన్. భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాములవారి గుడి, గుడిలో రాముని ఎదుట మోకరిల్లి ఆసీనుడైన హనుమంతుడు లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదు. రాముని గుడిలో హనుమంతుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. టెర్రాకొట్ట శిల్పంలో ఆంజనేయుడు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారు, లేదా నల్లరాతి విగ్రహంలో కొలువు తీరి ఉంటారు. ఎక్కువగా సంజీవిని మొక్క కోసం పర్వతమును కుడి చేత్తో మోసుకుని వస్తున్న రూపంతో దర్శనమిస్తుంటారు హనుమంతుడు. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలాః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉదతి క్రమణచ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాలే విశేషతః తస్యా మృత్యుం భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్. హనుమంతుని ఈ నామములన్నీ నిద్రపోయే ముందు, ప్రయాణం సాగించే ముందు స్మరిస్తే మృత్యుభయం పోయి సర్వత్రా విజయం సిద్ధిస్తుంది. ఎందుకంటే హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు, మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకమును హరించినవాడు, ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుకుని వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములను నిలిపినవాడు, దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణిచినవాడు. ఇట్టి మారుతిని నిత్యం మనసున స్మరించినంతనే మనలోని అభద్రతాభావం తొలగి మనపై మనకు విశ్వాసం కలిగి కార్యసిద్ధిని పొందవచ్చు. శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల
పంచముఖ హనుమంతుడు విష్ణుమూర్తి అంశాలలో ఉద్భవించిన రూపం. పంచముఖాలు పంచరత్నాలుగా ఒక్కో ముఖ వర్చస్సు ఒక్కో దానికి ప్రతీకగా నిలిచింది. ఆ వివరాలేంటో చూసేద్దాం. పంచముఖాలలో తూర్పు ముఖంగా ఉన్న హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగచేస్తాడు. దక్షిణముఖంగా ఉన్న హనుమంతుడు కరాళ ఉగ్ర నరసింహస్వామిగా శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగచేస్తాడు. పడమర ముఖంగా ఉన్న స్వామి మహావీర గరుడ స్వామిగా దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు. ఉత్తర ముఖంలో లక్ష్మీ వరాహమూర్తిగా గ్రహ చెడు ప్రభావాలను తొలగించి అష్టైశ్వర్యాలను కలిగిస్తాడు. ఊర్ధ్వముఖంలో ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచారిని, బిడ్డలను ప్రసాదిస్తాడు. ఒక్కో దేవతామూర్తి ఒక్కో అలంకరణ ఉంటుంది. అందులో ఆంజనేయ స్వామికి సింధూరం ప్రాశస్త్యం. అందుకే కొన్ని ప్రాంతాలలో, కొన్ని ఆలయాలలో స్వామివారు సింధూర విగ్రహంగా దర్శనమిస్తూ ఉంటారు. భీతి, భయం, కలహం, బాలగ్రహ దోషం తొలగిపోవాలన్నా, అన్నింటా విజయాలు పొందాలన్నా స్వామివారిని అర్చించిన సింధూరాన్ని ధరిస్తే శుభం కలుగుతుంది. కర్నూలు నగరంలో డోన్ రోడ్డుకు వెళ్లే రహదారిలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రధానమూర్తి అయిన హనుమంతుని మూతి భాగం అంతా సింధూరంతో కప్పబడి ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో స్వామివారి వాహనం ఒంటె. ఇది చాలా అరుదు. వీటికి సంబంధించిన విశేషాలు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వినయ్ కుమార్ శర్మ గారు వివరిస్తున్నారు. తెలుసుకుందాం. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వన్ టీవీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు విశేషముగా మన కర్నూలు ప్రాంతమునందు వెలిసినటువంటి అతి పురాతనముగా ప్రాచీన దేవాలయంగా ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మనం ఇక్కడ వేద పండితులుగా అర్చన, అభిషేకాలు, విశేష కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. ఇక్కడ స్వామివారు మనందరికీ కూడా దక్షిణముఖంగా దర్శనమిస్తారన్నమాట. చాలా ప్రాంతాల్లో దక్షిణముఖంగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ విశేషం ఏమంటే స్వామివారి యొక్క మూల విరాట్తో పాటు స్వామివారి గర్భగుడి, అదేవిధంగా స్వామివారి ధ్వజస్తంభం కూడా మనకు ప్రధాన ద్వారం కూడా దక్షిణానికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ దక్షిణ ద్వారం ఉన్నటువంటి స్వామివారిని పూజించడం ద్వారా, స్వామివారి యొక్క ప్రదక్షిణలు చేయడం ద్వారా, స్వామివారి యొక్క అర్చనలు చేసుకోవడం ద్వారా ఎంతో మనోభీష్టం కలుగుతుంది. ఎందుకంటే మనందరి కలియుగంలో విశేషముగా రామనామస్మరణ ఎంతో గొప్పదన్నమాట. అటువంటి రామనామస్మరణ జరిగేటువంటి హనుమంతుని దగ్గర ఆ యొక్క సేవ చేసుకోవడం ద్వారా ఇక్కడ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి ఎంతో మంది భక్తులకు వారి కోరికలు నెరవేరుతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది దూర ప్రాంతాల నుండి కూడా మన దేవాలయంకు ఇక్కడికి విశేషంగా విచ్చేస్తూ ఉన్నారు. మరీ ప్రత్యేకంగా మన దేవాలయంలో అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, అష్టమి, నవమి, మంగళవారము, శనివారము, సంక్రమణం ఇటువంటి విశేష రోజుల్లో మన దేవాలయంలో విశేష హోమాలు అంటే పాశుపత హోమాలని చెబుతామన్నమాట. అంటే ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఆ పాశుపత మన్యు సూక్తంతో హోమం చేయడం ద్వారా ఆ ఫలితాలు త్వరగా కలిగి ఆ దోషాలు తొలగిపోతాయి అని చెప్పేసి భక్తుల విశ్వాసంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన దేవాలయంలో విశేషంగా సాయంకాలం పూట ప్రదోషకాలమునందు ప్రతి పౌర్ణమి రోజు కూడా 15 సంఖ్యతో కూడుకున్నటువంటి దీప ప్రమిదలతో స్వామివారికి లలితా విష్ణు సహస్రనామాలు పారాయణం చేసి ఇక్కడ స్వామివారికి అర్చన చేస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ భక్తాదులు విచ్చేసి వారి మనోభీష్టములు సంపూర్ణంగా నెరవేరి స్వామివారికి ముడుపులు కూడా చెల్లించి వెళుతూ ఉన్నారు. జై శ్రీరామ్, శుభమస్తు. ఈ యొక్క విశేషంగా స్వామివారి యొక్క వాహనం ఒంటెగా మనకు పరాశర సంహితలో చెప్పబడి ఉన్నది. మనం పరాశర సంహిత చూసుకుంటే కనుక
ఆ పరాశర సంహితలో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సీతమ్మ వారిని వెతుకుతూ వెళ్ళేటువంటి మార్గంలో వీరిద్దరు రామలక్ష్మణులు ఇద్దరు కూడా పంపానది తీరానికి చేరుకుంటారు. ఆ పంపానది తీరంలో వాలి అక్కడ సుగ్రీవులు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామివారు అక్కడే ఉంటారన్నమాట. అప్పుడు సుగ్రీవుడు చెబుతాడు, నాయన హనుమంత, ఎవరో ఇద్దరు కుమారులు వస్తూ ఉన్నారు, వారిని ఎవరో కనుక్కోరామని చెప్పేసి పంపడం జరుగుతుంది ఆ యొక్క సుగ్రీవుడు. అప్పుడు హనుమంతుల వారు మొదటగా దర్శించింది కూడా అక్కడే అనమాట. ఆ పంపానదీ తీరంలోనే రామచంద్రుల స్వామివారిని అక్కడ స్వామివారు దర్శనం చేసుకుంటారు. మొదటిసారి అక్కడే చూస్తారు ఆంజనేయ స్వామివారు కూడా. అప్పుడు ఆ సుగ్రీవుడు హనుమంతుడికి ఆ పంపానదీ తీరంలో విహరించడానికి సౌకర్యంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో అక్కడ ఆ యొక్క హనుమంతుల వారికి ఒంటెను వాహనంగా బహుకరిస్తారు సుగ్రీవులు. అప్పటి నుండి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చాలా తక్కువ చోట్ల కనిపిస్తుంది, కానీ ఒంటె వాహనం ఇక్కడ చాలా విశేషం అన్నమాట. ఇక్కడ మామూలుగా మనకు శివాలయం చూసుకుంటే నంది ఎలా ఉంటుందో అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఒంటె వాహనం, అంటే ఇక్కడ వాహనానికి కూడా పూజ చేసుకోవడం ద్వారా చాలామందికి వాహన ప్రమాదాలు తొలగిపోతాయి అని చెప్పేసి ఇక్కడ విశేషంగా మన దేవస్థానంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. జై శ్రీరామ్.